హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే మన శంకరవర ప్రసాద్ ప్రివ్యూ చూసి వచ్చాం. సో ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మొదలెడదాం. సో ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఏం లేదు. స్క్రీన్ ప్లే గొప్పగా ఉందంటే అది ఏం లేదు. ఒక స్ట్రాంగ్ విలన్ ఉన్నాడంటే అది లేదు. సో ఇవన్నీ లేవు కాబట్టి అనిల్ రావిపూడి ఈసారి దొరికాడంటే దొరకలేదు. పక్కాగా మేనేజ్ చేశాడు. ఎలా చేశాడని చూద్దాం ఒకసారి. సో ఈ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ బాస్ యాక్టింగ్ కానీ బాస్ డ్యాన్స్ కానీ చాలా చోట్ల తగ్గడం అంటే ఫిజికల్గా తగ్గాడు, అది ఓకే. బట్ చాలా చోట్ల బాస్ మీద సెటైర్లు పడుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. బాస్ పంచులు సినిమాలో చాలాసార్లు ఒక 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 బాస్ కూడా ఒక కమెడియన్గా, చిరు కూడా ఒక కమెడియన్ లాగా అనిపిస్తాడు. సో చాలా చోట్ల తగ్గి చాలా చోట్ల సెటైర్లు పడుతూనే ఉంటాయి. సో అది గుడ్ థింగ్. ఎక్కడ కానీ అనవసరమైన ఎలివేషన్స్, అన్నెసరీ ఫైట్స్, క్రింజ్. మనకు అనిల్ రావిపూడి అంటేనే ఫస్ట్ గుర్తు, కామెంట్ చేసే క్రింజ్ కామెడీ. అలాంటి క్రింజ్ సీన్లు దీంట్లో చాలా తక్కువ, చాలా తక్కువ. బాస్ లుక్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల దొరికిపోయాడు. అంటే కొన్ని చోట్ల అంటే ఆయన 70+ కాబట్టి కొన్ని చోట్ల కొంచెం ఆడ్గా కనపడినాడు. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో బాగా మేనేజ్ చేశారు. ఇకపోతే సాంగ్స్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, బాస్ కామెంటింగ్ కానీ చాలా బాగున్నాయి. పాత మూవీస్ ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటివి బాగా గుర్తొస్తాయి. సో ఈ సినిమా ఫస్ట్ ప్లస్ పాయింట్ బాస్. సెకండ్ సాంగ్స్ బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. బట్ సాంగ్స్ ఎలా వచ్చాయి పోయాయనంటే అంతేగాని ఒక బలంగా అంతేమనిపి. బట్ సాంగ్స్ వైజ్ ఏమో నో ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ ఈ సినిమాకి అంతవరకు అయితే ఉంది. ఇకపోతే కామెడీ, అనిల్ రావిపూడి మనకు గుర్తొచ్చేది కామెడీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వస్తున్నాం కానీ ముందు వచ్చిన ఏ మూవీస్ అయినా సరే కామెడీ దాన్నే నమ్ముకున్నాడు. ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం నవ్వుతూనే ఉంటారు. ఒక 5 to 10 minutes కొంచెం లాగ్ అనిపించిన మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. మన బుల్రాజ్ కామెడీ కూడా దీనిలో బాగా వర్కౌట్ అయింది. సో ఎక్కువ బూతులు లాస్ట్ మూవీలో లాగా దీంట్లో బూతులు కూడా ఏం లేవు, బాగా వర్కౌట్ అయింది. తర్వాత చిన్నపిల్లలతో సెంటిమెంట్ ఉంది, అది కొంతవరకే ఉంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ఎక్కువ సెంటిమెంట్ కూడా లేదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది, కరెక్ట్గా ఉంది. ఇక్కడ డ్యాన్స్ ఒక స్టెప్పు బాగా మన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ బట్ మనకి ఏదైతే యూట్యూబ్లో ఉందో ఆల్రెడీ, సో అవే ఉండి ఇంకెక్కువ స్టెప్స్ ఏం లేవు, అవే స్టెప్స్ రిపీట్గా ఉన్నాయి. బట్ బాస్ ఎనర్జీ మాత్రం అన్మ్యాచబుల్. తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బట్ కొన్ని చోట్ల మాత్రం లైటింగ్ మాత్రం సీరియల్ లైటింగ్ లాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ హీరోయిన్ ఇంట్లో జరుగుతాయి. అది ఒక బాగా రిచ్ హౌస్ లాగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఆడ్గా అనిపిస్తాయి కలర్, అవి ఓకే. ఇంకా చెప్పాలంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి మనల్ని ఆడియన్స్ మర్చిపోయినాడేమో అనిపిస్తుంది. అంటే పెద్ద నవ్వే స్కోప్ ఇవ్వడు మనకు. మళ్ళీ తర్వాత స్టోరీలోకి వెళ్తే అది పెద్ద స్టోరీలు కాదు, అంత గ్రిప్పింగ్ కాదు కాబట్టి ఏదో పోతూ ఉంటుంది. పర్లేదు, అక్కడక్కడ కొన్ని నవ్వు సీన్స్ ఉంటాయి. మన మీసాల పిల్ల ముందు వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది, లేడీ సీక్వెన్స్, అది థియేటర్లో బాగా వర్కౌట్ అయింది. తర్వాత వెంకీ రాగానే ఒక జోస్ వచ్చేస్తుంది మనకు. బట్ తర్వాత అంత ఉండదు అనిపిస్తుంది. బట్ అట్ ద ఎండ్ మాత్రం వెంకీ వచ్చినందుకు సాటిస్ఫై చేసి వెళ్ళిపోతాడు. వెంకీ రావడం వల్ల స్టోరీలో ఏదైనా ప్రోగ్రెషన్ ఉంటుందంటే ఏముండదు. బట్ వస్తాడు, నవ్విస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చాలా చోట్ల అసలు ఒక 25-30 years చిరంజీవి వెనక్కి వెళ్ళిపోయాడు అనేలాగా ఉన్నాడు. అంటే ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో. ఇకపోతే మన రీజనల్ రాజమౌళి అనిల్ రావిపూడి గురించి మాట్లాడితే ఆయన ప్లస్ ఏంటంటే కామెడీ, దాన్నే నమ్ముకున్నాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమీ ఉండవు. దీంట్లో ఇంకొక మైనస్ ఏంటంటే విలన్ అసలు చాలా వీక్గా ఉంటాడు. అసలు విలన్ ఉన్నా లేకపోయినా గడిచిపోద్ది మనకు. ఇంకేం చెప్పాలంటే సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 5 minutes లాగ్ ఉండొచ్చు అంతే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ కొంచెం డౌన్ అవుద్ది. మళ్ళీ మీసాల పిల్ల ముందు సీన్స్ కానీ బాగున్నాయి. ఇంకా వెంకీ సీన్లు అటు ఇటుగా ఉన్న బాగానే వర్కౌట్ అయ్యాయి. తర్వాత వెంకీ చిరంజీవి మధ్య ఉన్న ఆ సాంగ్ కూడా బాగుంది. వాళ్ళ బాండింగ్ కొన్ని హ్యూమరస్ బాగానే వర్కౌట్ అయ్యాయి, నాట్ వెరీ బ్యాడ్.
సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక 3 రేటింగ్ వస్తుంది దీనికి. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మూవీ ఈజీగా. ఇంకా స్పెసిఫిక్గా ఏదైనా చెప్పాలంటే ఫైట్స్ ఓకే. ఐ మీన్ ఫైట్స్, సాంగ్స్ ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. ఏది ఎక్కువ లేదు. అదొక్కటి దీంట్లో ప్లస్ పాయింట్. సో క్రింజ్ అనేది దీంట్లో ఛాన్సే లేదు. బట్ ఓవరాల్గా ఓకే మూవీ. సో ఇట్ ఈస్ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మూవీ. సో బట్ ఇంకోటి ఏంటంటే ఈ పండగకు రిలేటివ్స్ వస్తే రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక గ్యాంగ్ థియేటర్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు. సో అదొక పెద్ద ప్లస్ పాయింట్. ఈ మామూలు టైంలో ఇది రిలీజ్ అయింటే అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. బట్ ఈ పండగ టైంలో ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అందులోనూ మన అనిల్ రావిపూడి ఎలాగో ఐ మీన్ సంక్రాంతి పేరుంది. దానికి తోడు మనం వెంకీ కలిసాడు కాబట్టి ఈసారి ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చే 2-3 సినిమాలను బట్టి ఈ సినిమా కలెక్షన్స్ హిట్ రేంజ్ ఏదైనా డిసైడ్ అవుతుంది. బట్ ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఒకసారి రిలీజ్ చూడొచ్చు. మరి ఇబ్బంది ఏం పెట్టదు ఈ మూవీ. సో ఎక్కడ వల్గర్ సీన్లు కానీ డబుల్ మీనింగ్లు కానీ ఎక్కడ ఏమి లేవు. సో చాలా నీట్గానే ఉంది మూవీ వరకు. సో దాంట్లో నో ప్రాబ్లం. సో అనిల్ రావిపూడి ఈసారి కూడా దొరకలేదు, ఇక దొరికేలా కూడా లేడు. సో అది నా రివ్యూ. నచ్చితే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.